రైట్, ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను చూసుకున్నట్లయితే ఒక పక్క బీజేపీ స్ట్రాటజీ వర్కౌట్ అయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఆ స్ట్రాటజీలో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేయడం వల్ల ఈ మెజారిటీ వచ్చిందని కొంతమంది భావిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మహారాష్ట్ర నుంచి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, గాయత్రి, ఇక్కడ మనకు సోలాపూర్ వచ్చేసేసి చాలా 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 ఆనందంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కార్యకర్తలు ఇప్పుడు మనం చూసాము. దేవేంద్ర రాజేష్ కట్టి గారు మనకు లైవ్లో కూడా ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు రావడంతో నా విజయము తర్వాత చాలా హ్యాపీగా ఉన్నామన్నటువంటి స్పీచ్ కూడా వినడం మనం చూసాం. అయితే ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భార్య తర్వాత వాళ్ళ సిస్టర్స్ అండ్ చాలా మంది ఇక్కడ అందరు ఉన్నారు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కొంత అంటే ఇప్పుడు ఉన్నటువంటి హ్యాపీ మూమెంట్లో మరింత ప్రైమ్ లైన్తో పంచుకోవడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా ఉంది అసలు? చెప్పలేనంత ఆనందంగా ఉంది. పద్మశాలి దిక్కెళ్ళి మేము ఇక్కడ చాలా లీడ్తో వచ్చాము. ఇంకా స్టార్ట్ ఇంకా ఎండ్ అవలే, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎండ్కు ఇంకా 6 to 7 బూత్స్ ఉన్నాయి. అందుకోసం మాకు లీడ్ వేరే వాళ్ళు ఇది చేయలేరు. దాదాపు ఇప్పటికే 30,000 దాటింది. 30,000 దాటి ఆ లీడ్ చేయలేరు వాళ్ళు. అందుకోసం మేము హ్యాపీగా ఉన్నాము. అవును, ఎక్స్పెక్ట్ చేశారా ఇలా వస్తుంది అన్నటువంటిది, విజయం వస్తుంది, ఇలా విక్టరీ సాధిస్తారు మా వారు అన్నటువంటి ఎప్పుడైనా ఐడియా మీకు ముందస్తుగానే ఉందా? పని చేసినాం అట్లా అని మంది కూడా అందరూ మాకు సాత్ ఇచ్చిళ్ళు. అందుకోసం ఎక్స్పెక్ట్ ఉండే మాకు ఇంత. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం టోటల్ ఇందాక మాకు చెప్పారు కొన్ని లక్షల మంది కూడా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడికి రావడము, క్యాన్వాసింగ్ చేయడం అదంతా కూడా ఎలా అనిపిస్తుంది మీకు? ఈ విజయంలో ఎలాంటి మీ ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజే మా విజయ్ ర్యాలీ అని అన్నారు అందరూ పద్మశాలిలు. తెలుగు ఓటర్స్ అందరూ మాకు ఈ సహకారం చేసినారు అని ఆయన కూడా బాగా మాట్లాడారు. అండ్ రోడ్ షో దిక్కెళ్ళి ఫుల్ అంత వాతావరణం టైట్ అయిపోయింది. అవును అవును, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ మ్యామ్, ఎలా ఉంది మ్యామ్ విక్టరీ? ఎలా ఉంది? हेलो, मला तेलुगु లే చాలా అందరు చాలా సంతోషంగా ఉన్నాము. అందరు మనకు ఈ మతదార సంఘాల అందరు సపోర్ట్ చేసిరు. మన బీజేపీ సంఘటన స్ట్రాంగ్ ఉన్నది. వాళ్ళ కార్యకర్త అందరు జనాలు అందరూ సంతోషపడుతున్నారు వాళ్ళ చేసింది అంత కష్టం కోసం. అని దాదా ఈడ దేవేంద్ర కోటే క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉండట్లుట ఎక్క ఇది అనిపించలేదు. చాలా అందరు మనసుతో అందరు ఓటింగ్ చేసిర్రు. అందరు మన సమాజ్ బంధువులు అందరూ తెలుగు వాళ్ళు అందరు సపోర్ట్ చేసిర్రు. అందరికి ధన్యవాదం చెప్తున్నాము. ఇది జల్లోషం, ఇది ఇట్లానే అందరిది ప్రేమ గిట్లనే దాదా మీద ఉండని, మీ అందరిది ఆశీర్వాద్ గిట్లానే ఉండని అని కోరుకుంటున్నాము. రైట్, చెప్పండి మ్యామ్. ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నారు. నమస్కార్, నేను విజయ వడ్డేపల్లి, బీజేపీ మహిళా సంఘం అధ్యక్షురాలు. ఇవాళ సోలాపూర్ షహర్ లోపట మధ్య విశేష అంటే మధ్య ఉమేద్వార్ నివడాచి వచ్చినందుకు మాకంతా ఆనందంగా ఉన్నది. అని దేవేంద్ర కోటే ఈయన స్వభావం ఇంత మంచిగా ఉన్నకి అందరి కలుపుగోలు మనిషి ఉన్నాడు. అని అందరి పని చేసేది ఒకటి, ఆయన కళ్ళ లోపట ఒక తాకత్. ఆ తాకదే ఇలా అంతా ఇక్కడ పూర్వ భాగాను పశ్చిమ భాగాను ఆయనకి ఎలా నివడాచి తీసుకొచ్చిళ్ళు. అని యా విష్ణుపంత కోటే ఆయన స్వప్నం ఉండే కి మా ఇంట్లో ఒక ఆమ్దార్ కావాలని. ఆ ఆమ్దార్ అయ్యి ఇలా చూపెట్టినందుకు దేవేంద్ర కోటేకు అభినందనలు. అని మా దేవేంద్ర ఫడ్నవీస్కు ఆభార్. మీరు చెప్పండి అమ్మా, ఈ విక్టరీ అంటే సో హ్యాపీ మేడం. ఆల్రెడీ చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఈ అంటే ఏదైతే ఎంటైర్ టోటల్ పాలిటిక్స్ ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా కొన్ని వేల మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ టాక్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? చాలా సపోర్ట్ దొరికింది ఈ వర్షం మాకు. దాదా వచ్చింది, గెలిచి వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాము. అందరిది సపోర్ట్ మంచిగా ఉండే మాకు ఈ వర్షి. పద్మశాలి అందరు ఒక్క జాగాలో వచ్చిర్రు. ఇన్ని దివస్ అందరు వేరే వేరే దాంట్లో ఉండే, ఈ టైంకు అందరు ఒక్క జాగాలో వచ్చిర్రు. దాదాకు విక్టరీ దొరికింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడే नागपुर में रहते आप? नहीं, सोलापुर उन्ना. అవును. आपका कैसे लग रही? जो मेरे को
నాకు చాలా మంచి హ్యాపీగా ఉన్నా నేను. యాక్చువల్లీ మా పద్మశాలి సమాజంలో ఫస్ట్ అందరికీ మేము కన్వర్సింగ్ చేసింకి మన హిందుత్వ అని పద్మశాలలు అందరూ ఒక్క జాగాలో రావాలి. ఇది నాకు చాలా సంతోషంగా ఉన్నా, చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఉన్నా. సార్ ఆప్కా జో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు రావడము ఇక్కడ అంతా కూడా టోటల్ పవన్ కళ్యాణ్ రావడం ప్లస్ పాయింటే ఉంది. యాక్చువల్ హిందూ లేచిర్రు అని ఓటింగ్ మంచిగా చేసిర్రు. ఫస్ట్ టైం పర్సంటేజ్ పెరిగింది అని దేవేంద్ర దాదాది పని చూచారు చాలా మందిలు. అతని కోవిడ్లో కూడా చాలా మందిలకు హెల్ప్ చేసాడు. డైలీ ఇప్పుడు ఇలా 1000 మెంబర్స్ వరకు వాళ్ళ తిండికి ఇస్తాడు, అతను టిఫిన్స్ ఇస్తూ ఉంటాడు. అతని పని అందరు అంటే తెలుసుకున్నారు అని అల్లా భారతీయ జనతా పార్టీ అని హిందుత్వాలు అందరు ఒక్క జాగాలో వచ్చి ఓటింగ్ చేశారని ఇది విజయం ఇంత మంచిగా అయింది. 30,000 ప్లస్ అతనికి ఓటు వచ్చినాయి అని సోలాపూర్కు ఇప్పుడు ప్లస్ పాయింట్ ఉంది. దేవేంద్ర దాదా దిక్కించాలి సోలాపూర్ ఇంకా ముంగడు పోతుంది. ఇది కల్నాడి వస్తుంది మాకు. అయితే ముఖ్యంగా అంటే ఇక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళు చాలా మంది ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటూ మహారాష్ట్ర అంతా కూడా తెలుగు వాళ్ళు పద్మశాలితో చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క బిజినెస్లు కానీ వీళ్ళ కొరకు ఎక్కడ కూడా యూనిటీ కనపడలేదు. కానీ ఇక్కడ మాత్రం సోలాపురిలో యూనిటీ కనపడి ఒక విక్టరీ వచ్చింది. దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కొరకు మీరు ఒక మహిళగా ఇక్కడ ఉండేటటువంటి మహిళలకు మీరు ఎటువంటి సహాయం చేయబోతున్నారు, ఏంటి మీ ప్లానింగ్స్ ఏముంటాయి? ఇప్పుడైతే దేవేంద్ర ఫడ్నవీస్ గారు లాడ్కే బహన్ యోజన మహారాష్ట్రలో స్టార్ట్ చేసినారు. ఇప్పుడు కనుక సత్తా వస్తే మహారాష్ట్రలో ఇంకా ఎన్నో యోజనలు, ఇది ఒకటి ట్రైలర్ ఫస్ట్, ఇంకా ఎన్నో ఇంకా పిక్చర్ అవి బాకీ ఉన్నది. ఇంకా మహిళ కోసం చాలా చేసేటోళ్ళు ఉన్నాము. ఇప్పుడు చూద్దాం, ఇక సత్తా వచ్చినాక ఫక్త మహిళనే చూడాలి ఇక ఏమేమి ఇస్తారు అని. అయితే ఇది ఓన్లీ మాత్రం ట్రైలర్, ఇంకా ముందు చాలా ఉంది చూసేది. ముందు అంటే ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తామంటూ ఇక్కడ ఉన్నటువంటి చాలా సంతోషంగా ఉన్నారు. ముందు ఇక్కడ సోలాపూర్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకందరికీ కూడా వాళ్ళ ఏదైతే పద్మశాలి మేము ఇన్ని సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు మాత్రం అటువంటి ఇబ్బందులు లేకుండా ముందు దేవేంద్ర రాజేష్ గారు మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారంటూ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ భార్యమణి సతీమణి గారు చెప్తున్నారు. దిస్ ఇస్ కళ, సోలాపూర్. కెమెరామెన్ ధర్మతో. రైట్, థ్యాంక్ యూ కళ.